స్టాక్ మార్కెట్లో ప్రతి స్టాక్ వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. కొన్ని స్టోరీస్ గ్రోత్ గురించి ఉంటాయి, కానీ చాలా స్టోరీస్ లో అత్యాశతో అంధకారంలోకి చేరుకున్న వారు ఉంటారు. మార్కెట్లో కనిపించేది నంబర్స్ మాత్రమే, కానీ ఆ నంబర్స్ వెనకాల దాగి ఉంటుంది ప్లానింగ్, పవర్, పర్సెప్షన్. ఒక రూమర్, ఒక ట్వీట్, ఒక వైరల్ వీడియో, ఇంతే చాలు మార్కెట్ డైరెక్షనే మారుతుంది. ఇక్కడ గెలిచేవారు క్యాలిక్యులేషన్స్ తో ఆడుతారు, ఓడిపోయేవారు ఎమోషన్స్ తో ఆడుతారు. Where trust becomes a trap and greed becomes a game, that is where the real scam begins. బ్రేకింగ్ న్యూస్. స్టాక్ మార్కెట్ లో పెద్ద కలకలం. భీమేష్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ షేర్ ప్రైస్ 2 రోజుల్లో 80% కంటే ఎక్కువగా పడిపోయింది. హలో భీష్మ, మనకు లోన్ అమౌంట్ క్రెడిట్ అయింది. గ్రేట్. మనకు కావాల్సిన వాల్యూమ్ లేనటువంటి ఒక డెడ్ స్టాక్ కూడా దొరికింది. టెక్స్ట్ చేస్తున్నా చూడు. మనం ఇంప్లిమెంట్ చేసే ప్లాన్ అండ్ ఒక స్మాల్ క్యాపిటల్ లో వాల్యూమ్ స్టాక్ కావాలి కదా. భీమేష్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక స్మాల్ క్యాప్ స్టాక్. ఈ స్టాక్ చాలా రోజుల నుంచి కొనేవాళ్ళు లేక, సరైన వాల్యూమ్ లేక ఈ స్టాక్ 10 రూపీస్ దగ్గరనే ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు మనమే ఈ స్టాక్ని ట్రెండ్లోకి తీసుకెళ్ళాలి. ఆర్ యూ షూర్? ఇంత పెద్ద అమౌంటా? చాలా రిస్క్ ఏమో. रिस्क नहीं है तो प्रॉफिट कैसा आएगा रे? ఏరా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, ఫుల్ ఎంజాయా? బాగానే ఉందిరా. సరే కానీ చేతిలో అయితే డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఆ డబ్బులు వడ్డీకి గట్రా ఇద్దామంటే వస్తాయో రావు. ఏదన్నా మంచి రిటర్న్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ దారుంటే చెప్పరా. హాయ్ ఎవ్రీవన్. మన గేమ్ సింపుల్. మనం బై చేస్తాం, రాజు ఆ కంపెనీకి హైప్ ఇస్తాడు కామన్ పీపుల్కి చేరేలాగా. అట్ ద ఎండ్ షేర్ వాల్యూ ఒక పీక్ లెవెల్కి వచ్చాక ఎగ్జిట్ కావాలి. నందా, ప్రజెంట్ స్టాక్ ప్రైస్ 9 రూపాయల నుంచి 10 రూపాయల మధ్య కదులుతుంది. నేను స్లోగా ఆర్డర్స్ ప్లేస్ చేయడం మొదలు పెడుతున్నాను. ఎందుకంటే ఆర్డర్స్ అందరూ ఒకటేసారి కొనడం వల్ల స్టాక్ వాల్యూ 50కో 70కో ఒకేసారి పెరిగితే సెబీ వాళ్ళకి డౌట్ రావచ్చు. గ్రేట్ భీష్మ సార్, మీరు ఏం చేయాలో ఐడియా ఉందనుకుంటా. అర్థమైందందా. నేను ఒక రిటైల్ ఇన్వెస్టర్ లాగా యాక్ట్ చేస్తాను. జస్ట్ ఇప్పుడే భీమేష్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో స్టాక్ వాల్యూ 11 రూపాయలు ఉన్నప్పుడు నేను 5,000 స్టాక్స్ కొన్నా అని, ఫ్యూచర్లో ఈ స్టాక్ వాల్యూ రాకెట్ లాగా పైకి వెళ్ళిపోతుందని నా నెట్వర్క్లో ఉన్నందుకు చెప్తాను. గుడ్ సార్. రాజ్, డోంట్ వరీ నందా. మార్నింగ్ షార్ప్ 9:30కి భీమేష్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ స్టాక్ ఒక ఫ్యూచర్ రాకెట్ అని, మల్టీ బ్యాంగర్ అని కామన్ పీపుల్ నమ్మేలా వీడియో చేయబోతున్నాను. ఐ హ్యావ్ 10 million ఫాలోవర్స్. నందా. గుడ్ రాజ్. అదే సమయంలో స్టాక్ వాల్యూ 20, 30, 40 ఇలా పెరుగుతున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని షేర్స్ అమ్ముతూ ఉండాలి. కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొనాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కామన్ పీపుల్కి, సెబీకి డౌట్ రాకూడదు. కొన్ని షేర్స్ అమ్మడానికి ఎగ్జిట్ ఇంకా అడిగినంత ఈక్విటీ ట్రాఫిక్ పెరుగుతున్నప్పుడు స్లోగా ఆ స్టాక్ వాల్యూని డౌన్ చేస్తాం. నైస్ భీష్మ. అంటే కామన్ పబ్లిక్ ట్రాప్ అవుతారు అనమాట. ఎస్, వాళ్ళ అత్యాశనే మన ప్రాఫిట్స్కి కారణం. స్టాక్ మార్కెట్ ఒక కెసినో గేమ్ లాంటిది. ఆడటం తప్పైనా గెలిచిన వాళ్ళే ఈ సొసైటీ దృష్టిలో జీనియస్. Swing low,
భీష్మ, జనాలు పెరుగుతున్నారు. సెల్ చేసి డంప్ చేయి, మళ్ళీ బై చేసి పంప్ చేయి. ఆనంద. సార్, మీరు ఎన్ని షేర్స్ కొనాలనుకుంటున్నారో అన్ని షేర్స్ ఇప్పుడే కొనేయండి. ఓకే. భీమేష్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ స్టాక్ మరి కొన్ని రోజుల్లో బుల్లెట్ వేగంతో పరిగెడుతుందని మార్కెట్ లో ఉన్న పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు చెబుతున్నట్టు సమాచారం. ఇన్వెస్ట్మెంట్ లో నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నానండి, భీమేష్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ స్టాక్ ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ అయ్యేలా అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నా. భీమేష్ ఇన్ఫ్రా ఇట్స్ నాట్ జస్ట్ స్టాక్, ఇట్స్ ఏ గోల్డెన్ మల్టీ బ్యాగర్ ఛాన్స్. లో ప్రైస్ లో బై చేస్తే డబుల్ ప్రాఫిట్ సైడ్, లేట్ గా ఎంటర్ అయితే మిస్ అవుతారు ఫ్లైట్. మార్కెట్ లో ఉంది పబ్లిక్ ది ప్రైస్, ఇక మనకి రావాల్సింది డబుల్ క్యాష్ ప్రైస్. భీమేష్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ స్టాక్, రిమెంబర్ ఇది ఒక రాకెట్ స్టాక్. చెప్పురా తేజ. అరే తులసి, ఇప్పుడే న్యూస్లో చూశాను, స్టాక్ మార్కెట్లో భీమేష్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. సో దాంట్లో ఇన్వెస్ట్ చేద్దామా? ఖచ్చితంగా చేద్దాం. టీవీలలో ఫోన్లలో ఒకటే మోతరా బాబు. నేను కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇట్స్ ఏ గోల్డెన్ మల్టీ బ్యాగర్ ఛాన్స్. లో ప్రైస్ లో బై చేస్తే డబుల్ ప్రాఫిట్ సైడ్, లేట్ గా ఎంటర్ అయితే మిస్ అవుతారు ఫ్లైట్. భీమేష్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ స్టాక్ మరి కొన్ని రోజుల్లో బుల్లెట్ వేగంతో పరిగెడుతుందని మార్కెట్ లో ఉన్న పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు చెబుతున్నట్టు సమాచారం. పబ్లిక్ ప్రైస్, ఇక మనకి రావాల్సింది డబుల్ క్యాష్ ప్రైస్. భీమేష్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ స్టాక్, రిమెంబర్ ఇది ఒక రాకెట్ స్టాక్. భీష్మ, కొన్న ప్రతి ఒక్క షేర్ ఫాస్ట్గా అమ్మి హరియప్ప. ఓకే నందా. సార్, కొన్న ప్రతి ఒక్క షేర్ ఫాస్ట్గా సేల్ చేయండి. బ్రేకింగ్ న్యూస్, స్టాక్ మార్కెట్ లో పెద్ద కలకలం. భీమేష్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ షేర్ ప్రైస్ 2 రోజుల్లో 80% కంటే ఎక్కువగా పడిపోయింది. 10 రూపాయల నుండి 80 రూపాయల వరకు వెళ్లిన ఈ షేర్ ఒక్కసారిగా 7 రూపాయలకు పడిపోయింది. వేలాది మంది ఇన్వెస్టర్స్ కి భారీ నష్టం తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన హైప్ వీడియోస్, ఫేక్ సోషల్ పోస్ట్ వలన చిన్న చిన్న ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో తమ సేవింగ్స్ ని పెట్టుబడి పెట్టారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇప్పుడు చాలా మంది ప్రజలు తమ కష్టార్జిత డబ్బు కోల్పోయి నిరాశ చెందుతున్నారు. మార్కెట్ లో ఉన్న ఎక్స్పర్ట్స్ చెబుతున్న మాట ఒకటే, థింక్ బిఫోర్ యు ఇన్వెస్ట్. మెరిసేదంతా బంగారం కాదు. ప్రతి ఇన్వెస్ట్మెంట్ వెనక ఒక డ్రీమ్ ఉంటుంది, కానీ మ్యానిపులేషన్, హైప్, ట్రాప్ ఆ డ్రీమ్స్ ని చెదరగొడతాయి. కొంతమందికి ప్రాఫిట్స్, కానీ ఎక్కువ మందికి నష్టాలు. గుర్తుంచుకోండి, స్టాక్ మార్కెట్ డేంజరస్ కాదు, అవివేకంగా ఇన్వెస్ట్ చేసే మన డెసిషన్స్ డేంజరస్. థింక్ ట్వైస్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. థ్యాంక్ యూ.